రోహిణి డబ్బులు తీసుకుని వచ్చి ప్రభావతికి ఇస్తుంది. ఇదేంటి, ఈ డబ్బు నాకెందుకు అని ప్రభావతి అంటుంది. ఏంటమ్మా, నువ్వేనా ఈ మాటలనేది? డబ్బులు వద్దు అని నువ్వంటున్నావా? నా జీవితంలో మొదటిసారి ఈ మాటలు వింటున్నా అని బాలు కౌంటర్లు వేస్తాడు. ఒరే బాలు, నువ్వు కాసేపు ఆగరా అని సత్యం అంటాడు. అసలు ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నావమ్మా అని అడుగుతాడు సత్యం. గుడికి వెళ్తే పరిహారం చేయించుకుంటాం కదా, నా తప్పులకు ఇది, నన్ను ఇంట్లోంచి వెలివేస్తే మళ్ళీ రానిచ్చారు కదా అని అంటుంది రోహిణి. అంటే ప్రవేశ రుసుమా, టోకెన్ అని బాలు, శృతి, రవి కౌంటర్లు వేస్తారు. ఒరే బాలు, ఆగరా అని సత్యం అంటే, వద్దులే అన్నయ్య అని రవి అంటాడు. ఎందుకు వద్దు? సీరియల్లో ఇలాంటి అత్త క్యారెక్టర్ ఉంటే తిట్టుకోరా? మనోజ్ లాంటి పాత్రను చూసి నవ్వుకోరా? రోహిణి పాత్రను చూసి బాగా అయిందని అనుకోరా అని శృతి అంటుంది. నాకు ఈ డబ్బులేం వద్దు అని ప్రభావతి అంటే, నీ ఇష్టం, త్వరగా తీసుకో, లేదంటే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది అని బాలు కౌంటర్లు వేస్తాడు. తీసుకో అమ్మా అని మనోజ్ అంటే, అది నన్ను డబ్బుతో కొనాలని చూస్తుందిరా అని ప్రభావతి అంటుంది. ఆ తరువాత మీ ఇద్దరిని అమ్ముతుందేమో చూడండి అని బాలు అంటాడు. బాలు కాస్త సైలెంట్గా ఉంటావా అని రోహిణి అంటుంది. నేను చేసిన తప్పులకి ఇస్తున్నా అని రోహిణి అంటే, తీసుకో అమ్మా అని మనోజ్ అంటాడు. సరే, నా కొడుకు తీసుకోమంటున్నాడు కాబట్టి తీసుకుంటున్నా అని అంటుంది ప్రభావతి. అంటే అన్నీ చెల్లా అని సత్యం అంటాడు. అప్పుడే ఎలా చెల్లవుతుంది, ఇంకా పెనాల్టీలు కడుతూనే ఉండాలని ప్రభావతి అంటుంది. ఇక నీ కష్టార్జితాన్ని నీ భర్తకి ఇవ్వాలి కానీ మీ అత్తకి ఇవ్వడం ఏంటమ్మా అని సత్యం అడుగుతాడు. నాకు అమ్మ లేదు కదా మావయ్య గారు, అత్తయ్యే అమ్మ, అమ్మ అనుకుని ఇచ్చాను అని రోహిణి ఓవర్ చేస్తుంది. పార్లలమ్మ సిక్సర్ కొట్టింది అని బాలు కౌంటర్లు వేస్తాడు. అత్తని అమ్మ, భర్తని అన్న అని ఇంకా వరసలు కలపలేదు. అయినా మనకు ఎందుకు బాలు, మనం ఆమెకు సపోర్ట్గా మాట్లాడితే మన మీదే రివర్స్ అయ్యి ఆమె అత్తకి సపోర్ట్గా మాట్లాడుతుంది అని శృతి అంటుంది. ఇంతలో అక్కడికి మీనా వస్తుంది. తన తమ్ముడు డిగ్రీ పాస్ అవుతాడు అని చాక్లెట్స్ ఇస్తుంది. మీ తమ్ముడు డిగ్రీ పాస్ అవుతాడా? అదేదో కలెక్టర్ అయినట్టుగా చెప్తున్నావు. రోహిణి చూసావా, 20,000 ఇచ్చింది అని చూపిస్తుంది ప్రభావతి. అసలు ఆ డబ్బులు మీరెందుకు తీసుకున్నారు అని మీనా అంటుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయకు అని బాలు అంటాడు. ఒక డిగ్రీ చదివితే ఏం వస్తుంది, నాలా 4 డిగ్రీలు చేయాలని మనోజ్ అంటాడు. అవును, అప్పుడు లక్షలు మింగొచ్చు, భార్య చాటుగా ఉండొచ్చు, భార్య కష్టార్జితాన్ని తల్లికి ఇవ్వచ్చు అని బాలు కౌంటర్లు వేస్తూ ఉంటాడు. మీరు మా తమ్ముడిని కాపాడారు అని మీనా స్పెషల్గా తేనె వేసిన పాలకో తీసుకుని వచ్చి ఇస్తుంది. నేను కాదు, మనకు కరెక్ట్ టైంకి లొకేషన్ పంపించిన వ్యక్తి కాపాడాడు అని బాలు అంటాడు. అవును, సుమతిని అడిగి ఆ వ్యక్తిని మనం కలవాలి, కలిసి థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది మీనా. మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. మీ అమ్మ మంచిది, మీరు మంచివాళ్ళు, అందుకే మీకు మంచి జరుగుతుంది. అదే మా అమ్మ చూడు, ఎప్పుడు ఎదుటివారిని చూస్తూ కుళ్ళుకుంటూనే ఉంటుంది, అందుకే ప్రశాంతంగా ఉండలేకపోతుంది అని బాలు అంటాడు. అలా అనొద్దండి, అయినా అత్తయ్య చేతిలో ఆ డబ్బు ఎక్కడిది అని మీనా అడుగుతూ ఉంటుంది. రోహిణి ఇచ్చిందని బాలు చెప్తాడు.